Hi guys, welcome back to our channel. Today we are discussing about the Python comments. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం పైథాన్ ఇంట్రడక్షన్ అంటే ఏంటో, అలాగే పీవీఎం అంటే ఏంటి, లోపల ఇంటర్నల్గా ఎలా ప్రాసెస్ జరుగుతుంది, పైథాన్ సెటప్ ఎలా చేసుకోవాలి అండ్ పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఇవన్నీ క్లియర్గా ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో పైథాన్లో కమెంట్స్ని ఎలా వాడుతారు అని అయితే క్లియర్గా చెప్తా వినండి. సో కమెంట్స్ అంటే మనం జనరల్గా ఏమని వాడతాం, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ కానీ వీడియోస్ కానీ చూసి మన అభిప్రాయాన్ని తెలపడానికి కమెంట్స్ని యూజ్ చేస్తాం. అయితే పైథాన్లో కమెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు, చాలా పెద్ద ప్రోగ్రామ్ రాశాడు, అంటే ఒక పెద్ద కోడ్ రాశాడు, అందులో చాలా లాజిక్స్ ఉన్నాయి. ఒక 8 డేస్ 10 డేస్ తర్వాత సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ చూస్తాడు. అప్పుడు తను వాడిన ప్రోగ్రాంలో ప్రతి లైన్ చూస్తుంటే అర్థం కావు, ఎక్కడ ఏ లాజిక్ వాడాడో సరిగా అర్థం కావు, ఎందుకంటే చిన్నది కన్ఫ్యూజన్ అంటే ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి మళ్ళీ టైం టేకన్ అనమాట. సో ఈ టైం కాంప్లెక్సిటీని తగ్గించడానికి మనం కమెంట్స్ని అయితే యూజ్ చేస్తాం. అంటే అసలు మన కమెంట్స్ అన్నవి ఆ కోడ్లో, అంటే ఆ ప్రోగ్రాంలో ఒక లైన్ రాసిన తర్వాత ఈ లైన్ అనేది ఎందుకు రాసాము అని స్పెసిఫిక్గా చెప్పడాన్ని కమెంట్స్ అంటాం అనమాట. సో నువ్వు అక్కడ ఎడిషన్ చేసావా, సబ్స్ట్రాక్షన్ చేసావా, లేదంటే ఏదైనా లాజిక్ వాడావా అని చెప్పడానికి కమెంట్స్ని అయితే క్లియర్గా వాడతాం. సో అర్థమైంది అనుకుంటున్నా, అర్థం అవ్వకపోతే కింద కమెంట్ చేయండి. అండ్ ఇవి 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ అనమాట. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ లైన్ కమెంట్స్. సో సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఒక లైన్లో అయిపోద్ది, మల్టీ లైన్ అంటే సమ్ 2 or more లైన్స్లో అయితే కమెంట్స్ అనేవి రాస్తాం. ఈ సింగిల్ లైన్ కమెంట్స్ని యాష్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ మల్టీ లైన్ వచ్చేసరికి మనం ట్రిపుల్ కోట్స్ అయితే ఉపయోగిస్తాం. ట్రిపుల్ కోట్స్లో లాజిక్స్ని ఏ విధంగా రాశారు అని చెప్పి మల్టీ లైన్లో అయితే మెన్షన్ చేస్తాం. ఇది సింగిల్ లైన్కి మల్టీ లైన్కి ఉన్న, సింగిల్ లైన్ కమెంట్స్కి మల్టీ లైన్ కమెంట్స్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు క్లియర్గా మనం విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసి అసలు ఆ కమెంట్స్ అనేవి ఎలా ఉపయోగిస్తామో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి మరి ఐడియాలో రాస్తాం కదా, రన్ చేసినప్పుడు కంపైల్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఈ కమెంట్స్ అనేవి ఇగ్నోర్డ్ బై కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటర్, కంపైలర్ ఈ కామెంట్స్ని క్లియర్గా ఇగ్నోర్ చేసేస్తాయి. ఇంకా మనం విజువల్ స్టూడియోలో ఏ విధంగా వాడతారో తెలుసుకుందాం రండి. టేకేలు ఇప్పుడు విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకొని నేనైతే కమెంట్స్ అనేవి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో comment.py అనేది ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒకటైతే క్రియేట్ చేసాను. సో మనకు ప్రాసెస్ గుర్తుంది కదా, ఫస్ట్ అయితే ఫోల్డర్ క్రియేట్ చేయాలి, దాని తర్వాత అందులో ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒకదాన్ని అయితే సేవ్ చేసుకోవాలి. మనం ఏదైతే కోడ్ రాసుకుంటున్నామో దానికి ఒక నేమ్ అయితే ఎక్స్టెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ కమెంట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి comment.py అని అయితే ఒకటి జనరేట్ చేసాను, మీకు అర్థం అవడం కోసం. ఇదంతా జస్ట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ దిస్ ఈజ్ బీటెక్ సాయి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మీకు. ఇక్కడ మనకి కమెంట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం రాసిన కోడ్కి ఏ విధమైన లాజిక్ అనేది ఉపయోగించమని అయితే ఉపయోగపడుతుంది అని చెప్పా. సో నేను ఇక్కడ కమెంట్స్ అనేవి జనరేట్ చేస్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ కమెంట్స్ మాత్రమే ఇవి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లైన్ రాయాలంటే, మల్టీ లైన్ అంటే ఈ కోడ్లో మల్టీ లైన్లో నేను ఇది ఎందుకు రాసాను అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ కమెంట్స్ అనేవి రాస్తున్నాను. సో మల్టీ లైన్లో, ఎక్కువ లైన్లో ఉపయోగించి ఫస్ట్ దాంట్లో దిస్ ఈజ్ లైన్ 1, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా జస్ట్ అంతే. దిస్ ఈజ్ లైన్ 2, దిస్ ఈజ్ లైన్ 3 అని జస్ట్ మీకు కమెంట్స్ అయితే క్రియేట్ చేసా. కమెంట్స్ క్రియేట్ చేసి అంటే ఏదో ఒక కోడ్ రాసా, ఆ కోడ్కి ఈ విధంగా లాజిక్ రాసా, ఈ కోడ్ని నేను ఈ విధంగా రాసాను అని చెప్పి అయితే ఒక 3 లైన్లు జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇది నేను ఈ విధంగా రాసుకున్నాను అని చెప్పడానికి ఇక్కడ రాసుకున్నాను. అంటే నాకు అర్థం అవడం కోసం, అండ్ ఎప్పుడైనా ఎవరైనా చూసినా సరే ఈ లాజిక్ వాడాడు అని చెప్పి క్లియర్గా అర్థం చేసుకోవడానికి. అలాగే సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం, యాష్ నేను ఇక్కడ ఒక లైనే కదా రాసా, సో దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అని చెప్పి ఇది స్టేట్మెంట్
అందుకే నేను ఈ విధంగా ప్రింట్ చేసా అన్నట్టు జస్ట్ ఇండికేషన్ ఇచ్చాను అంతే. లాస్ట్లో మనకి రన్ చేసామనుకోండి, రన్ చేసినప్పుడు ఇక్కడ చూసారు కదా, దిస్ ఈజ్ బీటెక్ సాయి అని అయితే ప్రింట్ అయిపోయింది. మనకి కమెంట్స్ ఏమైతే రాసామో అవన్నీ ఇగ్నోర్ అయిపోయాయి. సో దీస్ కమెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ అని కూడా చెప్పచ్చు. సో కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.